ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని యాదాద్రి లేదంటే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తృతిని పెంచడాన్ని, తర్వాత నూతన ఆలయ నిర్మాణాన్ని మేము వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ గుట్టను నిర్మించడంలో తన పాత్ర ఎక్కువగానే ఉన్నది. అంత మేరకు తెలంగాణకు ఒక మంచి దేవాలయాన్ని నిర్మించినందుకు మేము వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ప్రత్యక్షంగా ఐలన్న గారితో కలిసి దాన్ని సందర్శించినప్పుడు ఆలయ ప్రాకారం కానీ, తర్వాత మొత్తం ఆలయం చుట్టూతా కూడా చూస్తున్న పరిస్థితిని చూస్తే ఒక ఆర్కిటెక్చరల్లీ సూపర్గానే మనకు కనపడ్డది. అంతకంటే ముందు రాళ్లల్లో ఉన్నప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జగద్విదితుడే. ఇప్పుడు మరింత ప్రభ రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా గుట్ట అభివృద్ధిని చేసినప్పుడు కూడా తెలంగాణ వచ్చినప్పటికీ ఆయనకు అవకాశం వచ్చినందుకు సంతోషం. కానీ ఈరోజు ఆ గుట్ట నిర్మాణానికి త్యాగం చేసిన 500 కుటుంబాలు ఈరోజు బజార్న పడ్డ పరిస్థితి ఉన్నది. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. తర్వాత ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు, తర్వాత యువతకి ఈ గుట్ట అభివృద్ధితో వస్తున్న లేకపోతే దేవాలయంతో వస్తున్న వాటిలో 100% అవకాశాలు ఈ ప్రాంత నిరుద్యోగ యువతకే దక్కాలనేది మా డిమాండ్గా మేము ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ముందు పెడుతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నో కుటుంబాలు ఒక 2-3 నెలల నుంచి బజార్న పడ్డ పరిస్థితిని గమనిస్తున్నాం కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు మీకు ఇంటి తాళం మీ చేతిలో ఇచ్చిపోతా అన్నట్టుగా మా నాయకులు ఐలయ్య గారు చెప్తున్నారు. ఆ పరిస్థితిని ఈరోజు మీరు మర్చిపోవద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఆలయాభివృద్ధి, తర్వాత రెనోవేషన్, దీంతో పాటు దీని యొక్క ప్రభ పెరుగుతున్న దాన్ని సంతోషపడాలన్నా ఇక్కడ ఈ ప్రాంతంలో కుటుంబాలు కొంత వీధిన పడుతున్న పరిస్థితిని చూడాల్సిన అవసరం ఉంది. ప్రిపేర్ అవుతున్నా నేను. నా పక్క నియోజకవర్గం మేమిద్దరం కలిసే భవిష్యత్తులో ఇటు మండలాలు కలిసే ఉన్నాయి, గ్రామాలు కలిసే ఉన్నాయి, కలిసి తిరుగుతాం. ఒకటి, పార్టీ కష్టపడ్డ వాళ్లకు డెఫినెట్గా అవకాశం ఇస్తుంది. పార్టీ కష్టపడే వాళ్ళ వైపే చూస్తున్నారు రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, మా వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, దామోదర్ రెడ్డి గారు కానీ. కష్టపడేటోన్ని ప్రజలు ఆదరిస్తున్నప్పుడు కష్టపడ్డోళ్ళని పక్క పెట్టాల్సిన అవసరము పార్టీకి రాదు. ఒకటి. రెండవది, ఇవాళ సగటు కార్యకర్త మీరు ఏ స్థాయినైనా పార్టీలో ఊహించుకోండి. సగటు కార్యకర్త కూడా పార్టీలో ఏ స్థాయినైనా ఊహించుకోండి. ఇలా మెంబర్షిప్ డ్రైవ్లో సోదరు ఇట్లా 1000 చేస్తున్నదంటే ఒక చర్చ గుర్తింపు వస్తున్నది. రాహుల్ గాంధీ గారు రేపు వాళ్ళకు సన్మానం చేయబోతున్నారు. నేను అంటున్నా, అవకాశాలు లేవు రావు అనుకోకుండా ఉంటే ఇవాళ బీర్లా ఐలయ్య ఇక్కడ ఉండడు. ఆయనను మోడల్గా తీసుకోండి అని చెప్తున్నా. రెండవది ఏంటంటే, పార్టీలో కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొన్ని వర్గాలకి అవకాశాలు వస్తాయి అనే మాట గతం. ఈరోజు నేరుగా అధిష్టానమే తెలంగాణ గురించి ఆలోచిస్తున్నది. అధికారంలోకి వచ్చే ప్రాంతాన్ని ఎందుకు మిస్ అయినామని ఒక ఫీలింగ్లో ఉన్నది. కాబట్టి నేను అంటున్నా, డెఫినెట్గా రేపటి రోజున అధికారం రాబోతున్న క్రమంలో ఆలేరు కూడా గెలుపు నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి మరింత రెట్టించిన ఉత్సాహం మీరందరూ పనిచేయాలి. నేను కూడా అదనపు గెస్ట్గా నేను ఇప్పటికి వస్తున్నప్పుడు ఇక్కడికి పోతా, ఐలన్నతో కలిసి పనిచేస్తాం. మా వెంకరెడ్డి గారు కూడా నాకు కూడా ఎంపీనే కాబట్టి మేమందరం కలిసి చేస్తాం. మేమందరం కాదు, మనమందరం కలిసి పనిచేద్దాం. ఇది తెలంగాణ ప్రజల కోసం, కేవలం తెలంగాణ ప్రజల కోసం ఈరోజు ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల కొరకు ఆలోచిస్తుంది బీజేపీ, టీఆర్ఎస్. రాజకీయాలు అన్న నేను పడిపోతున్నా, నన్ను పట్టుకోవే అంటుడు మోడీని. నువ్వు నన్ను తిట్టు అని అంటుడు. ఆయన తిట్టంగానే పడిపోయటానికి నేను కొడతానికి గుంజుతుండి. వీళ్ళిద్దరు సగవలుకోడు ఒకరు, లేదంటే పార్లమెంట్లో బిల్లును ప్రశ్నించుడు. బీజేపీ టీఆర్ఎస్ కలయిక అనేది మేము మోటు శాస్త్రంలో చెప్తాం చూడు. వచ్చిన చుట్టూ వెళ్ళిపోవాలంటే మొగుడు కొట్టినట్టు చేయాలి, పెళ్ళాం ఏడ్చినట్టు చేయాలన్నట్టు మీరేం నష్కాలు చేయద్దు. మీ నష్కాలన్నీ నెరికే. ఇవాళ మీకు చూడండి, 10 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు, ఉక్రెయిన్ రష్యా
వారి వల్ల ప్రతి దేశంలో పెరిగింది. ఎలక్షన్ల వల్ల ఇలా పెంచకుంటుంటుండ్రు. కానీ గ్యాస్కి ఆల్రెడీ 105 రూపాయలు పెంచింది. రేపు పెట్రోల్ డీజిల్కు 100 నుంచి 150 రేంజ్కి వెళ్ళబోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యాలు కూడా దీంట్లో ఉన్నాయి. గతంలో $35 బ్యారెల్ రేట్ ఉన్నప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు రేపు కూడా పెరగబోతుంది. అన్ని రకాలుగా ఇది ఒక్కటే అని చెప్పడానికి లేదు. ఇవాళ 2 జనరేషన్స్ ఈ దేశం మళ్ళీ వెనుకకు పోయిన పరిస్థితి ఉన్నది. 2 జనరేషన్స్ ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ దేశం ఇంత అభివృద్ధి సాధిస్తుంటే తెలంగాణ ఇచ్చినాక 22,000 కోట్ల సర్ప్లస్ రెవెన్యూతో ఈ స్టేట్ను మేము ఇస్తే దాదాపు నేను అనుకుంటున్నా ఎత్తిన అప్పుల ఇప్పుడు 4 లక్షల కోట్ల రూపాయలకు వచ్చింది. ఎవరికి వచ్చినాయి, ఏమొచ్చినాయి అని అంటే ఎక్కడా లేవు. ఇక మనం రోజు వాడే పాటే. కాబట్టి మీరు అభివృద్ధిని పక్కన పెట్టి చర్చ ఇలా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఏముంటుంది పాత్ర అని చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నా తమ్ముడు ఊర్లో ఉద్యోగం లేక చనిపోయిన విద్యార్థి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అప్పుల బాధ తాళలేక చనిపోతున్న రైతు ఆత్మహత్య గురించి నేను మాట్లాడే పరిస్థితి లేక మరి జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రను టీఆర్ఎస్ నుంచి తెరాస నుంచి బరాస గురించి చర్చలు చేయలేం. కాబట్టి ఇవాళ నేను అంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో డెఫినెట్గా అధికారంలోకి రాబోతున్నది. 2022, 23, 24 ఎప్పుడు నువ్వు ఎలక్షన్ పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాబోతున్నది. మా ఐలన్న గారు లాంటి వాళ్ళు వాళ్ళ శ్రమను మేము చూస్తున్నాం. ఇట్లాంటి కార్యకర్తలకు అవకాశాలు పార్టీ ఇస్తుంది. క్షేత్రస్థాయి నుంచి యువతకు అవకాశాలు, పనిచేసే కార్యకర్తలకే, పనిచేసే నాయకులకు మాత్రమే అది రాజకీయ అవకాశాలైనా రేపు రాజ్యాంగబద్ధ హోదాలైనా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నది. డెఫినెట్గా కష్టపడదాం. ఇలా ఏదో టీఆర్ఎస్ హవా ఉంది 100 అని అంటే దాంట్లో మనయే 12 ఉన్నాయి. వాళ్ళే కూడా ఆయన అనే కదా కేసీఆర్ గారు పరాయోనికి పుట్టినోని నా కొడుకు అని చెప్పుకున్నట్టు ఇప్పుడు మా 12 మంది ఉన్నారు. దాంట్లో ఒక మంత్రి కూడా ఉన్నది ఆమె సవితమ్మ గారు. అంటే మా పార్టీ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను ఇంకా ఇక్కడ తక్కువ అనుకుంటా పోయిన వాళ్ళు ఎంపీపీలను అందరినీ కూడా తీసుకొని ఇలా కట్టగట్టి ఇలా వచ్చి నేను రాజకీయం చేస్తా అంటున్నాడు. కానీ ఆయన నా అంచనా ప్రకారం లేకపోతే ఒక ప్రైవేట్ అంచనా ప్రకారం 20-25 దాటే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేదు. ఎంత గింజుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.